అల్లు అర్జున్ మూవీలో స్పెషల్ సాంగ్ అది సినిమాను మించిన క్రేజ్ ఉంటుంది. ఒక ఓ అంటావా ఒక కిస్సిక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంలోనూ ఊ అంటావా కిస్సిక్ రేంజ్ స్పెషల్ సాంగ్ కనిపించనుందట. ఆ సాంగ్ కోసం మరోసారి స్టార్ హీరోయిన్ రంగంలోకి దిగుతోందట. అల్లు అర్జున్ కొత్త చిత్రం సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. ఆల్రెడీ ఈ మూవీలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు సినిమా ప్రారంభం నుంచి ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దీపిక అడుగుపెట్టింది. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోందని, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో మొత్తం 5 కథానాయికలు నటించబోతున్నారట. త్వరలోనే వారి పేర్లు బయటకు రానున్నాయి. ఇందులో రష్మిక పేరు ఉందని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం మరో కథానాయిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. అట్లీకి సమంతకు మంచి బాండింగ్ ఉంది. అట్లీ డైరెక్ట్ చేసిన తేరి, మర్సెల్ చిత్రాల్లో ఒక కథానాయికగా నటించింది సమంత. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ చిత్రంలోనూ సమంతతోనే స్పెషల్ సాంగ్ కోసం ట్రై చేస్తున్నాడట. పైగా ఊ అంటావా కాంబో ఉంటే మూవీకి అది అదనపు ఆకర్షణగా మారుతుంది కదా అంటున్నారట. మెగా ఫ్యాన్స్ ఒక సెన్సేషనల్ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ లైనప్ లో హైప్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ న్యూ మూవీ లాక్ అయినా ఇంకా కావాలి అంటున్నారు. అందుకే రామ్ చరణ్ మరో సెన్సేషనల్ డైరెక్టర్ డేట్స్ లాక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఆ డైరెక్టర్ తో కనుక చరణ్ మూవీ ఫిక్స్ అయితే పాన్ ఇండియా షేక్ కావాల్సిందే. మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్లే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఒక డ్రాగన్ లాంటి మూవీ అంటే ఆ సినిమా రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా త్రిబుల్-ఆర్ తీసిన బ్యానర్ లో ఈ కాంబో సెట్ అయింది. కాకపోతే ఇంకా అఫీషియల్ కాలేదు. కానీ రానున్న రోజుల్లో ఒక మంచి రోజు చూసి ఈ సెన్సేషనల్ కాంబోను అనౌన్స్ చేస్తారట. నిజానికి ప్రశాంత్ నీల్ మేకింగ్ లో మెగా పవర్ స్టార్ న్యూ మూవీ రూమర్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఖరారు కావడం లేదు. కానీ రీసెంట్ గా చరణ్ కోసం నీల్ రాసిన లైన్ ఓకే అయిందని, దీంతో ప్రాజెక్ట్ కూడా లాక్ అయిందని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో పెద్ద రిలీజ్ ఉంది. ఆ తర్వాత సుకుమార్ తో చరణ్ పాన్ ఇండియా చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. సుకుమార్ తో మూవీ తర్వాతే ప్రశాంత్ నీల్ తో మెగా పవర్ స్టార్ మూవీ ఉండే అవకాశం ఉంది. ఈ లోపు నీల్ తన చేతిలో ఉన్న డ్రాగన్ అలాగే సలార్ 2 చిత్రాలను పూర్తి చేస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కుబేరా, కూలీ సినిమాల తర్వాత నాగార్జున నటించే చిత్రంపై చాలా క్యూరియాసిటీ ఉంది. పైగా కింగ్ కెరీర్ లో 100వ చిత్రం. కానీ నాగార్జున ఇంకా వెయిటింగ్ లోనే పెట్టాడు. ఈలోపు ఈ సినిమాకు టైటిల్స్ మారిపోతున్నాయి. ఇప్పటికే 2 టైటిల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి చక్కర్లు కొడుతోంది. సీనియర్ స్టార్ నాగార్జున తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీకి దగ్గరవుతున్నాడు. త్వరలోనే 100వ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ కథను పూర్తి చేశాడు. పైగా ఫుల్లుగా యాక్షన్ సీన్స్ దట్టించాడని స్వయంగా నాగ్ రివీల్ చేశాడు. అందుకే ఈ సినిమాపై అన్ని అంచనాలు. నాగార్జున నటించే 100వ సినిమాకు బయటికి వస్తోన్న టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఫస్ట్ కింగ్ 100 పేరు బయటికి వచ్చింది. ఇదేదో బాగుంది అనుకునే లోపు కింగ్ నాట్అవుట్ అనే టైటిల్ హడావుడి చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా లాటరీ కింగ్ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. వీటిల్లో ఒక టైటిల్ మాత్రం లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునకు జోడీగా 3 హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక పాత్రను త్రిష చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరించబోతున్నాడట. గతంలో నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్స్ మాస్, కింగ్ చిత్రాలకు దేవినే మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు సెంచరీ ఫిల్మ్ కు పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ మరోసారి రంగంలోకి దిగుతున్నాడు. బాలీవుడ్ లో ప్రభాస్ స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని చాలా ప్రెజర్ ఉంది. హిందీలో తనకున్న స్టార్డంతో డైరెక్ట్ ఫిల్మ్ చేస్తే నార్త్ సైడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనేది అక్కడే మేకర్స్ చెప్పే మాట. అందుకే గతంలో ఆది పురుష్ చేశాడు, కానీ ఓం రథ్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి మిస్టేక్ రిపీట్ కానివ్వను అంటున్నాడు రెబల్. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీస్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా తెలుగు చిత్రాలు. కానీ ప్రభాస్ ఇప్పుడు హిందీ చిత్రంలో నటించాలనుకుంటున్నాడు. అందుకోసం డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు, హిందీ ఇండస్ట్రీకి దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మేకర్ నితీష్ తివారీ. ఈ దర్శకుడు రణబీర్ తో రామాయణం తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 4000 కోట్లతో ఈ మైథాలజీ మూవీ 2
2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణం పూర్తయిన తరువాత రెబల్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే వీరి కాంబినేషన్ లో మూవీ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే రామాయణం 2 భాగాలు రిలీజ్ కావడానికే 2027 దీపావళి వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ప్రభాస్ డేట్స్ ను బట్టి నితీష్ తివారీ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అసలే రాజమౌళి సినిమా, ఆ పైన సీక్వెల్, ఇక అంతకంటే క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా? పైగా బాహుబలి సిరీస్. అందుకే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. బాహుబలిని తిరిగి తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్రయత్నాలు మొదలు పెట్టాడని ప్రచారం ఊపందుకుంది. మహేష్ తో మూవీ తర్వాత రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటి అనేది క్లారిటీ వచ్చేసిందా? ఇండస్ట్రీ వర్గాలైతే ఆల్రెడీ ఖరారు చేసేశాయి. సూపర్ స్టార్ తో మూవీ తర్వాత రాజమౌళి బాహుబలి 3 తో తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బాహుబలి 1, బాహుబలి 2 ఈ 2 భాగాలను కలిపి రాజమౌళి ప్రస్తుతం ఎపిక్ పేరుతో ఒకే భాగంగా విడుదల చేయబోతున్నాడు. అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఎపిక్ క్లైమాక్స్ లోనే బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి 2 రిలీజ్ సమయంలోనే బాహుబలి 3 స్టోరీ ఐడియా ఉంది అన్నాడు రాజమౌళి. అంతేకాదు, ఈ మధ్య కట్టప్ప కథనే ప్రత్యేకంగా తెరకెక్కించబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. మొత్తానికి రాజమౌళి బాహుబలి సిరీస్ గురించి, నెక్స్ట్ సీక్వెల్ గురించి సీరియస్ గానే ఆలోచిస్తున్నాడు. ఎపిక్ మూవీ ప్రమోషన్స్ లోనే ఇందుకు సంబంధించిన క్లారిఫికేషన్ రావచ్చు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.